హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంత్ కుమార్. కొన్ని సినిమాలలోని సీన్స్ ని చూస్తున్నప్పుడు మనం అంతా డిస్ట్రాక్ట్ అవ్వడం, డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. కారణం స్క్రీన్ డైరెక్షన్ సరిగ్గా లేకపోవడం. అంటే ఒక సీన్ ని షూట్ చేసేటప్పుడు ప్రాపర్ రూల్స్ ని ఫాలో అవ్వకపోవడం, యాక్టర్స్ ప్లేస్మెంట్ మారిపోవడం, డైలాగ్ షాట్స్ కి కౌంటర్ గా వచ్చే రియాక్షన్స్ మారిపోవడం, తద్వారా ఎడిటింగ్ లో లోపాలు జరగడం, ఇవన్నీ కూడా సినిమా చూస్తున్న ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ చేసి పడేస్తాయి. అప్పుడేమవుతుంది, ఆడియన్స్ కి సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా 180 డిగ్రీ రూల్ ని సరిగ్గా పాటించకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఫిలిం మేకింగ్ లో 180 డిగ్రీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు 180 డిగ్రీ రూల్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే ఈ 180 డిగ్రీ రూల్ ని బ్రేక్ చేయొచ్చా, చేస్తే ఏమవుతుందనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. సరే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా 180 డిగ్రీ రూల్ అంటే ఏంటి? మోస్ట్ ప్రాబబ్లీ ఈ 180 డిగ్రీ రూల్ అనేది రెండు క్యారెక్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ మధ్యన జరిగే కాన్వర్జేషన్ సీన్స్ కి ఎక్కువగా వాడుతుంటారు. అలా రెండు క్యారెక్టర్స్ మధ్యన క్రియేట్ చేసుకున్న ఇమాజినరీ లైన్ అనేది కెమెరా క్రాస్ అవ్వకుండా షూట్ చేసేటటువంటి దాన్ని 180 డిగ్రీ రూల్ అంటారు. అయితే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ బి మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుందని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఓవర్ ది షోల్డర్ షాట్ షూట్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ ఏ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ బి వైపు చూస్తూ డైలాగ్ చెప్తే, లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ బి రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ ఏ వైపు చూస్తూ డైలాగ్ చెప్తాడు. అంటే క్యారెక్టర్ ఏ లుక్ అనేది కెమెరా లెఫ్ట్ కుంటుంది, క్యారెక్టర్ బి లుక్ అనేది కెమెరా రైట్ కుంటుంది. ఇలా ఈ 180 డిగ్రీ రూల్ ని యూజ్ చేయడం వల్ల క్యారెక్టర్స్ పొజిషన్ కావచ్చు, ఆ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ అండ్ వాళ్ళ ఐలైన్ మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడంతో పాటు వాళ్ళ మధ్యన జరిగే కాన్వర్జేషన్ అనేది చూడటానికి రియలిస్టిక్ గా, నేచురల్ గా ఉంటుంది. మరి ఈ 180 డిగ్రీ రూల్ ని బ్రేక్ చేయొచ్చా అంటే, ఇప్పుడుంటే చాలా మంది డైరెక్టర్స్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు ఈ రూల్ ని బ్రేక్ చేస్తున్నారు. కారణం లొకేషన్ యొక్క స్పేస్ అనేది లేనప్పుడు కెమెరా యాంగిల్ అనేది ఇమాజినరీ లైన్ ని క్రాస్ చేయడం, క్యారెక్టర్స్ మధ్యన స్పేషియల్ అవేర్నెస్ పోవడం జరుగుతుంది. ఇలా ఈ 180 డిగ్రీ రూల్ ని బ్రేక్ చేసేటటువంటి దాన్ని రివర్స్ కట్ అంటారు. సో ఫ్రెండ్స్, 180 డిగ్రీ రూల్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి టాపిక్ తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.